జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. డిపో మేనేజర్ కన్యాకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీసీసీ బ్యాంక్ కడప జిల్లా చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీఓ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఏ చంద్రమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈరోజు మనము ఉగాది కానుకగా మన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నట్టే మనకు హామీలు ఇవ్వనటువంటి పథకాలను కూడా ఈరోజు దివ్యాంగుల శక్తి అనే పథకాన్ని ప్రారంభించి ఈ యొక్క దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణించేందుకు ఈ పథకాన్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, మన అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మాధవ్ గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజు గుంటూరులో ఈ అద్భుతమైన పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగనే మనము కూడా ఈరోజు ఈ దివ్యాంగుల ఉచితంగా ఇస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఈ యొక్క వికలాంగులకు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన పథకం. ఈ ఇల్లు కూడా చాలా చెప్పినటువంటి విధంగానే ఎంతో మంది ఇప్పుడు స్త్రీలు అయితే దాదాపు 52 కోట్ల మంది ప్రయాణించడం జరిగింది మన యొక్క స్త్రీశక్తి పథకంలో. అలాగే దాదాపు 1876 కోట్లు సంవత్సరానికి ఖర్చుతంగా కూడా ఎక్కడా వెనుకంజి వేయకన్నా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్ని ధన్యవాదాలు తెలిపడం మనం తక్కువే. ఎందుకంటే ఇది ఒక కూటమి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ వాళ్ళు కానీ, మన చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉంటే అంత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ స్త్రీశక్తి పథకం ద్వారా స్త్రీలు, మన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, చెల్లెళ్ళు అందరూ కూడా స్వయంగా బయలుదేరి పోతున్నారు. ఎక్కడికి స్కూళ్ళలో వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా ఆటలో చదువుకుంటానే కానీ, అలాగే కూరగాయలు తెచ్చుకోవాలనే కానీ, లేకపోతే ఎక్కడికైనా గుళ్ళు గోపురాలు పోవాలనే కానీ చాలా వాళ్ళు అందరూ ఒక సమూహంగా, ఒక ఫ్రెండ్స్ 20 మంది 50 మంది వాళ్ళు యూనిటీగా తయారై పోతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ పథకము ఎక్కడా సక్సెస్ ఆంధ్రప్రదేశ్ లో 100% సక్సెస్ అవుతా ఉంది. ఈ పథకం ద్వారా ఎంతో అద్భుతంగా చాలా రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. అందరి రీతిలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అద్భుతంగా రచించి చాలా ఉత్సాహంగా ఈ స్త్రీలందరూ ఈ పథకం ద్వారా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ దివ్యాంగులు కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాకూడదని వాళ్ళకు గౌరవంగా, అంటే ఒక వికలాంగుల్ని మనం గౌరవించాలి. అంటే సమాజంలో సమానంగా చూడాలి మనం. ఎందుకంటే వికలాంగుల్లో చిన్న తక్కువగా చూడడం కానీ అనే ఉద్దేశం లేకుండా ఈ రోజు ఈ యొక్క వికలాంగుల శక్తి ఈ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు సార్ కానీ, మన పవన్ కళ్యాణ్ సారు, ప్లస్ మన మాధవ్ సారు అందరూ దివ్యాంగులతో పాటే కలిసి వాళ్ళతో పాటే వెళ్ళి వాళ్ళతో పాటే కూర్చొని వాళ్ళ సమూహం వాళ్ళ మధ్యలోనే కూర్చొని వాళ్ళకు గౌరవించే విధంగా సమాజంలో ఎలా గౌరవించాలి వాళ్ళని. అంటే ఎవరు ఒక వికలాంగుడు ఒక చెయ్యి లేదు, ఒక కాలు లేదన్నా, ఒక ఏది లేకపోయినా అతన్ని మనము గర్వించేలాగా మనం చూడాలి. అతన్ని ఏమాత్రం తక్కువగా చూడకుండా ఉండేదానికి ఈ యొక్క దివ్యాంగ శక్తి అనే కొత్త పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజు గుంటూరులో ఈ యొక్క దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంటే ఈ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు రూపొందించిన ఈ యొక్క పథకం. ఈ యొక్క అంటే 40% వికలాంగత్వం ఉండే వాళ్ళకి అంటే ఫ్రీగా బస్సులో ప్రయాణించేందుకు, ఇంతకుముందు స్త్రీశక్తి పథకంలో ఏ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో అదే బస్సుల్లో కూడా వీళ్ళకు కూడా ఫ్రీగా ప్రయాణించేదానికి వీళ్లకు మన చంద్రబాబు నాయుడు సారు గారు వీళ్ళకు అవకాశం కల్పిస్తూ ఈ యొక్క ఉగాది కానుకగా ఈ దివ్యాంగులకు ఉగాది కానుకగా ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే
ఈ యొక్క దివ్యాంగులను కూడా అంటే వాళ్ళ అంగవైకల్యం ఉన్న నమస్కారం. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమం కింద 40% అంగవైకల్యం పైబడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి అర్హులు. సో వాళ్ళందరికీ కూడా ఇంతకు మునుపు కేవలం 50% రాయితీ మాత్రమే ఉండేది. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి వాళ్ళకు 100% అంటే ఫ్రీగా ఈ 40% అంగవైకల్యం ఉన్న పైబడిన వారందరికీ కూడా సో అన్ని రకాల డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీగా వాళ్ళు రాష్ట్రమంతా ఈ కొన్ని బస్సులు ఏదైతే శ్రీశక్తి పథకం కింద మనకి ఏ బస్సులు అయితే ఉన్నాయో ఆ బస్సులన్నిటికీ కూడా వీళ్ళు కూడా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ స్టేట్ హెడ్ క్వార్టర్లో మంగళగిరిలో ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనం కూడా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులందరికీ కూడా ఆల్రెడీ వాళ్ళకు పెన్షన్ కూడా 40% పైబడిన వాళ్ళకి 6,000, అలాగే బెడ్ రిడన్ కేసెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ పెంచడం జరిగింది. సో దివ్యాంగులు అనేవారు కొంచెము అంగవైకల్యం ఉంటుంది, సమాజంలో వారు కొంచెము డిజబిలిటీ ఉంటుంది కాబట్టి కొన్ని అవకాశాలు వాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.